హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 23 నుండి మే 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎకానమీ రిలేటెడ్గా ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశము ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్. భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా వేస్తున్న సంస్థల గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు భారతదేశం యొక్క వృద్ధి రేటును గడిచిన ఆర్థిక సంవత్సరంలో 8%గా అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు, SBI రీసెర్చ్ రిపోర్ట్. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే గడిచిన Q4 4th క్వార్టర్లో FY24కి సంబంధించి అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4th క్వార్టర్లో 7.4% గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అందులో భాగంగా టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ని కనుక తీసుకుంటే 2024 ఆర్థిక సంవత్సరం అంటే 2023-2024 ఇయర్, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా వేస్తే 8%గా ఉండబోతోందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశాలు ఉంటాయి. మీకు ఎకానమీకి సంబంధించి APPSC గ్రూప్ 2లో మెయిన్స్లో, తెలంగాణకి సంబంధించి గ్రూప్ 2లో 150 మార్క్స్కి ఎకానమీ మనం చూడడం జరుగుతుంది. అందులో భాగంగా కాంటెంపరీ ఇష్యూస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఇటీవల భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి, లేదా GSTకి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్నాయి, స్టార్టప్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, యూనికార్న్ స్టార్టప్స్ ఇటువంటివి కానివ్వండి, అండ్ FDI ఇన్ఫ్లోస్ కానివ్వండి, రెమిటెన్సెస్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ఎకానమీ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేసాం. యూనియన్ బడ్జెట్ ఇటువంటివి. సో చూడండి వాటన్నిటిని కూడా. సో ఇండియన్ ఎకానమీ టు గ్రో ఎట్ 7.4% ఇన్ 4th క్వార్టర్ ఆఫ్ FY24 అండ్ టోటల్గా 8% ఇన్ FY24. 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 వరకు ఈ విధంగా ఉండబోతోందని అంచనా వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఒక అగ్నిపర్వతం బద్దలవ్వడం, చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలవడం చూడడం జరుగుతుంది. ఇటీవల తరచూ మనం అగ్నిపర్వతాల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న అగ్నిపర్వతం ఏదైతే ఉంటుందో లావా ప్రవహిస్తుంది కదా, ఇది ఎక్కడంటే ఐస్లాండ్లోని గ్రిండావిక్ అగ్నిపర్వతం. ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఇటీవల వార్తల్లోకి వచ్చిన గ్రిండావిక్ వాల్కెనో ఎక్కడ ఉంది? ఐస్లాండ్కి సంబంధించి తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారుతూ వార్తల్లోకి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పటి దాదాపు గత ఏడాది 2023 డిసెంబర్ నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు 5 times ఈ వాల్కెనో ఎరప్షన్ అనేది మనం వార్తల్లో చూడడం జరిగింది. కాబట్టి రెగ్యులర్గా వార్తలు ఇస్తున్న అంశాలు అవి అగ్నిపర్వతాలే కానివ్వండి, లేదా విపత్తు సంబంధిత అంశాల్లో భాగంగా ఏ ప్రాంతం వార్తలు ఇచ్చినా కూడా చూడండి. ఓకేనా. ఇటీవల కాలంలో తరచూ ఎక్కువగా ఇండోనేషియాలోని అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ కేరళ బడుల్లో, సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే ప్రస్తుతం టెక్నాలజీ పైనే ప్రపంచం నడుస్తుంది. టోటల్గా టెక్నాలజీ పైనే డిపెండ్ అవుతున్నాం. అందులో భాగంగా కృత్రిమ మీద ప్రపంచాన్ని నడిపిస్తోంది. అటువంటి కృత్రిమ మీద పట్ల పిల్లలు మొదటి నుండి అవగాహన కల్పించాలి, బోధన చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కృత్రిమ మీదను పాఠ్యాంశంగా చేరుస్తూ కేరళ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది.
సో విద్య ఆధునికీకరణ దిశగా కేరళ కీలక ముందడుగు వేసింది. పాఠశాల విద్యలో భాగంగా విద్యార్థులకు కృత్రిమ మీద సంబంధిత జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించడం జరిగింది. జూన్ 3వ తేదీ నుంచి ఇప్పుడు ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి విద్యార్థుల పాఠ్య ప్రణాళికలో ఏఐని పాఠ్యాంశంగా చేరుస్తున్నట్లు రీసెంట్గా కేరళ రాష్ట్ర విద్యాశాఖ వారు చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIs అంటాము, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఏ ప్రాంతంలో అయినా లేదా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎక్కువ మొత్తంలో FDI ఇన్ఫ్లోస్ ఉన్నాయంటే అక్కడ ఎకనామిక్ గ్రోత్ని మనం చూడడం జరుగుతుంది, ఆర్థిక వృద్ధిని చూడడం జరుగుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికే పాలసీస్ కానివ్వండి ప్రభుత్వాలు రూపొందిస్తూ ఉంటాయి. అలా గడిచిన ఆర్థిక సంవత్సరంలో అరౌండ్ 3% FDI ఇన్ఫ్లోస్లో తగ్గుదల కనిపించడం జరిగిందంట. సో అఫీషియల్ స్టాట్స్ చూడండి. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI ఇన్ఫ్లోస్ 3.49% తగ్గి $44.42 బిలియన్ పరిమితమైందంట. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో $46.03 బిలియన్ ఉన్నది FDI. గుర్తుపెట్టుకోండి. సో ఇందులో కూడా మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా సేవలు, కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికాం, వాహన, ఔషధ రంగాలకు తక్కువ పెట్టుబడులు రావడం ఈ నేపథ్యం అంట. అంటే అక్కడ FDIs అనేవి ఆ రంగాల్లో తక్కువగా వచ్చినాయి అంట. సో ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినా కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2023-24లో మహారాష్ట్ర అత్యధికంగా $15.1 బిలియన్ FDIను పొందింది. తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్లు కూడా FDI విషయంలో వృద్ధిని నమోదు చేసుకున్నాయంట. అండ్ 2023-24లో దాదాపు 27,000 కోట్ల పసిడి బాండ్ల కొనుగోలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో అధిక ప్రతిఫలం లభించడానికి తోడు పన్ను ప్రయోజనాలు ఉంటుండడంతో పసిడి బాండ్లకు మదుపర్ల నుంచి విశేష ఆదరణ దక్కుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో మదుపర్లు దాదాపు 27,031 కోట్ల విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేశారట, గోల్డ్ బాండ్స్ స్కీమ్ సంబంధించి. 2022-23లో కొనుగోలు చేసిన 6,551 కోట్ల పసిడి బాండ్ల విలువతో పోలిస్తే ఇది 4 రెట్లకు పైగా ఉంది, పెరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతం గోల్డ్ రేట్స్ కానివ్వండి పెరగడం ఇవన్నీ కూడా ఇక్కడ సానుకూలంగా కనిపించే అవకాశాలు. అండ్ అగ్నికుల్ సో స్టార్టప్స్ ఇటీవల కాలంలో అంకుర సంస్థలు చేస్తున్న అద్భుతమైన ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ ఫలితాలు కానీ మీరు గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగా అగ్నికుల్ సంస్థ ఒక స్పేస్ స్టార్టప్ సంస్థ మొదటిసారి 3D ప్రింటెడ్ ఇంజన్ వినియోగం చేసింది అగ్నిబాన్ ప్రయోగం విషయంలో. సో ఇక్కడ చూడండి, అంతరిక్ష రంగంలో భారత్ మరొక ముందడుగు వేసింది. చెన్నైకు చెందిన స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ రీసెంట్గా నిన్నటి రోజున అగ్నిబాన్ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సబార్బిటల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్లో ప్రపంచంలోనే మొదటిసారిగా 3D ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజన్ను వినియోగించారంట. సో నిన్నటి రోజున ఈ ప్రయోగం అనేది మనం ఇస్రో ప్రయోగాలు అంటే ఇక్కడ మనం ఇస్రో ప్రయోగాలు అనగానే శ్రీహరికోట వేదికగా చూస్తూ ఉంటాం, తిరుపతి జిల్లా. అదే DRDO ప్రయోగాలు అనగానే ఒడిశాలోని బాలసోర్, చాందీపూర్, అబ్దుల్ కలాం వీలరైలని చూస్తూ ఉంటాం. సో ఈ రాకెట్ను ఆటో పైలట్ సాఫ్ట్వేర్తో పూర్తిగా తామే డిజైన్ చేశామని, ఇందులో ప్రపంచంలోనే మొదటిసారిగా సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ వినియోగించామని ఈ సంస్థ ప్రకటించింది. సెమీ క్రయోజనిక్ ఇంజన్ వాడిన మొదటి భారతీయ రాకెట్ కంపెనీ కూడా ఇదేనంట. గుర్తుపెట్టుకోండి. సో అగ్నిబాన్ ప్రయోగము ఇటీవల వార్తలకు వచ్చింది. ఏ సంస్థ ఈ ఇంజన్ని తయారు చేయడం జరిగింది? ఇటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs. సో IITs పైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. మనం రీసెంట్గా ఎవ్రీ వీక్ కనీసం 2 to 3 times IIT రిలేటెడ్ టాపిక్స్ని చూస్తున్నాం. సో ఇక్కడ IIT కాన్పూర్ అండ్ ఎట్ ద సేమ్ టైం IIT హైదరాబాద్ రెండు కూడా ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఇటీవల డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్తో ఒక MOU ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే DRDO చీఫ్గా సమీర్ వి కామత్ గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా నిన్నటి రోజు మనం డిస్కస్ చేసాం, తన పదవీ కాలం పొడిగింపు అనే అంశాన్ని కూడా చూడడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్తో IIT కాన్పూర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా DRDO ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తుంది. DRDO ఇండస్ట్రీ అకాడమిషియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని IIT క్యాంపస్లో ఏర్పాటు చేయబోతోందంట, టెక్నాలజీలో సహకారం అందించడానికి ఉద్దేశించి. నెక్స్ట్ IIT హైదరాబాద్ వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. సో IIT హైదరాబాద్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా
టు కొలాబరేట్ ఆన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో పరిశోధనకు సంబంధించి అండ్ శిక్షణకు సంబంధించిన ఈ ఒప్పందం అనేది ఏ రెండు సంస్థల మధ్య కుదిరిన అంశం అంటే ఐఐటి హైదరాబాద్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి సంబంధించిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ శాంతి పరిరక్షకుడికి ఐక్యరాజ్య సమితి పురస్కారం. ఇటీవల ఐక్యరాజ్య సమితి పురస్కారాలు అనేవి మనం రెండోసారి డిస్కస్ చేస్తున్నాం ఈ వీక్లోనే. సో ఇక్కడ శాంతి పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి తరపున విధులు నిర్వర్తించి ప్రాణత్యాగం చేసిన నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్కు ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి పురస్కారం లభించింది. మరణానంతరం ఆయనకు ప్రకటించిన పురస్కారాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ గారు నిన్నటి రోజున స్వీకరించడం జరిగింది. సో ధనంజయ్ కుమార్ కాంగోలో సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయారు. కాంగోలో భారత్ తరపున సేవలు అందించిన మేజర్ రాధికా సేన్కు రీసెంట్గా మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డుని కూడా ప్రకటించారు. నిన్నటి రోజున ఆ పురస్కార ప్రదానోత్సవం కూడా జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఇటీవల తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్ వేదికగా ముగిసిన ఏషియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ మొత్తం 7 పతకాలను కైవసం చేసుకుంది. అందులో 1 గోల్డ్, 6 బ్రాంజ్ పతకాలు. సో ఈ క్రీడా వేదిక ఎక్కడ అని గుర్తుంచుకోండి, తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్. భారత్ సాధించిన పతకాల సంఖ్య ఏంటో గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఎస్బీఐ భారతదేశం యొక్క వృద్ధి రేటును గడిచిన ఆర్థిక సంవత్సరంలో 8%గా అంచనా వేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తలకు వచ్చిన ఐస్లాండ్లోని గ్రిండావిక్ వాల్కెనో ఎరప్షన్. అండ్ కేరళ బడుల్లో పాఠ్యాంశంగా కృత్రిమ మేధ అనే అంశము. నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరం భారతదేశంలో తగ్గినాయి, ఆల్మోస్ట్ 3.4% తగ్గినాయి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే. అండ్ 2023-24లో 27,000 కోట్ల పసిడి బాండ్ల కొనుగోలు జరిగింది భారతదేశంలో. అండ్ నెక్స్ట్ అగ్నిబాన్ ప్రయోగం సక్సెస్ఫుల్గా నిన్నటి రోజున జరిగింది. అగ్నికుల్ ఘనత సాధించింది. అండ్ ఐఐటి కాన్పూర్ మరియు డిఆర్డిఓ మధ్య కుదిరిన ఒప్పందం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అండ్ నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ శాంతి పరిరక్షకుడికి ఐక్యరాజ్య సమితి పురస్కారం అని చెప్పేసి నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్కి ప్రతిష్టాత్మక పురస్కారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా బ్యాగ్స్ 7 మెడల్స్ ఎట్ ద ఏషియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.